హలో హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి ఓల్గా. సో ఇప్పుడైతే ఇది నెక్స్ట్ డే అనమాట. సో ముందు రోజు వచ్చేసి బయటికి వెళ్ళాను. సో నైట్ టైము వ్యూ అనేది ఎలా ఉంటుందా మీకు చూపించాలని అనిపించింది. సో అందుకోసమని నేను వీడియో తీశాను. సో నిన్ననే వీడియో తీశాను. సో ఎస్టర్డే సాటర్డే అనమాట. టుడే వచ్చేసి సండే అనమాట. అండ్ టుడే దమ్ బిర్యానీ అవన్నీ వీడియో తీశాను. అవి కూడా ఇందులో అప్లోడ్ చేస్తున్నాను, చూసేయండి. అండ్ ఇక్కడైతే నేను బయటకు వచ్చాను. సో బయటకు వచ్చి అన్నీ చూపిస్తున్నాను అనమాట. సో కొన్ని థింగ్స్ అయితే కావాల్సి వచ్చింది ఎమర్జెన్సీగా. సో అందుకోసమని బయటకు వచ్చాను. సో అవైతే తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాను. ఈ షాప్ వచ్చేసి నాకు 2 మినిట్సే పడుతుంది. సో స్క్రాచ్ అనేది అయిపోయిందంట. అందుకని క్లీనింగ్ అబ్బాయి వచ్చి చెప్పాడు. నాకు ఈ వ్యూ అంటే చాలా ఇష్టం. సో అందుకే ఎప్పుడు వెళ్ళినా కానీ బయటికి వీడియో అయితే తీసుకుంటాను. అండ్ ఇప్పుడైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి తీస్తున్నాను. అంతకుముందైతే ఇంకా బాగా ఆస్వాదించేదాన్ని. సో బయటికి కంపల్సరీ ఒక 8:30, 9కి ఆ టైంలో వెళ్ళామంటే వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మామూలుగా అయితే కొంచెం అవైలబిలిటీ ఉండదు మేడ పైన పడుకోవడానికి. లేకపోతే ఇంకా పైన పడుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. కాకపోతే కొంచెం చలిగా అనిపిస్తుంది. మనం ఏసీలో పడుకుంటే ఎలా చల్లగాలి వస్తే కొంచెం అలా తగులుతుందో సేమ్ అలాగే ఉంటుంది. ఇప్పటికి నేను వచ్చి ఒక 2 ఇయర్స్ అయిపోయింది. ఇంతవరకు స్వెట్టింగ్ అనేదే లేదు. సో అది కొంచెం కూల్ క్లైమేట్ ఉంటుంది. కొంచెం నోస్ అలర్జీ అలా ఉన్న వాళ్ళకి కొంచెం ప్రాబ్లమ్గా ఉంటుంది. సో నాకు కూడా సేమ్ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడైతే నేను స్టార్ట్ అయిపోయాను. చూడండి క్లౌడ్స్ అనేవి మార్నింగ్ టైంలో ఎలా కనిపిస్తాయో సేమ్ అలాగే కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సో పిల్లలకి పొద్దున్నే కాసేపు చదివిస్తున్నాను. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. నా రొటీన్ సండే మార్నింగ్. సో పిల్లలకి కొంచెం హోంవర్క్ అవన్నీ చేపిస్తున్నాను. సో నేను దోశ ప్యాటర్న్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో మార్నింగ్ దోశ వేద్దామని. అండ్ పేజీలో అయితే ఉప్మా అయితే చేసాము. సో ఉప్మా అన్న కూడా ఇష్టమే, కానీ దోశ పిండి వేస్ట్ అయిపోదని దోశ అయితే వేస్తున్నాను. చూడండి ఆల్మోస్ట్ ఇది కూడా కంప్లీట్ అయిపోయింది, కొంచెమే ఉన్నింది. అండ్ ఎందుకు మా పిల్లలు దోశని కావాలని ఏడుస్తూ ఉంటే దోశ అయితే ప్రిపేర్ చేశాను. అండ్ అందులోకి వైట్ చట్నీ అనమాట. సో ఇప్పుడైతే నాకు మామూలుగా ఎప్పుడైనా దోశ వేసే టైంలో ప్యాన్కి ఆనియన్ కానీ ఆలు కానీ కొంచెం అలా స్క్రాచ్ చేయడం ఇష్టం అనమాట. కొంచెం దోశ అనేది నీట్గా వస్తుంది. సో అందుకోసం అని చెప్పేసి ఆనియన్ తీసుకున్నాను. సో ఈ చాకు మీకు చూపించాను కదా నిన్ననే, చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. ఇది నా న్యూ డ్రెస్ అనమాట. సో మార్నింగ్ టుడే తొలి ఏకాదశి. నేనైతే ఇంకా రెడీ అవ్వలేదు, కొన్ని పనులు అనేవి ఎక్కువ ఉన్నాయి. సో టుమారో మండే కాబట్టి సో పిల్లలకి అవన్నీ ఎగ్జామ్స్ ఉన్నాయి, అవన్నీ చదివించి నేను మార్నింగ్ సండే కదా కొంచెం రెస్ట్ తీసుకొని లేచేసరికి లేట్ అయిపోయింది. సో అందుకే కొంచెం లేట్గా లేచాను. సో ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను. దోశ అయితే వేసాను. సో దోశ అయితే వేసి నేను చూడండి గ్యాస్ ఆన్ చేయలేదు. గ్యాస్ ఆన్ చేయకుండా వెయిట్ చేస్తున్నా. అదేంటి ఇంకా ప్యాన్ వేడి కాదేది అని చెప్పేసి మళ్ళీ చూస్తే గ్యాస్ ఆఫ్లో ఉంది. సో మళ్ళీ ఆన్ చేసుకొని ఇంకా మళ్ళీ అయితే మొత్తం స్టార్ట్ చేశాను. జస్ట్ ఒక 2 దోశ వేసి టుడే తొలి ఏకాదశి కాబట్టి ఫుడ్ మొత్తం పూజ అంతా కంప్లీట్ చేసుకోవాలి. సో మార్నింగ్ నా షెడ్యూల్ ఏంటా అని మొత్తం ఒకసారి ఆలోచించుకుని ఒక 5 మినిట్స్ టైం స్పెండ్ చేస్తాను. సో మొత్తం 5 మినిట్స్ టైం స్పెండ్ చేశాక నాకు అర్థమైపోతుంది టుడే నేను ఏమేం చేయాలని. సో నెక్స్ట్ వచ్చేసి మిగతా పనులు అనేవి కంటిన్యూ చేస్తాను. నేను ఏమేం చేయాలనుకున్నాను మొత్తం. సో లిస్ట్ అయితే ప్రిపేర్ అనేది చేసి పెట్టుకుంటాను. సో మెయిన్ వర్క్ అయితే ఏముంటుందో అదంతా కంప్లీట్ చేసుకుంటాను. సో మిగతాటివి చిన్న చిన్నవి ఏముంటాయో అవి నెక్స్ట్ డేనా చేసుకోవచ్చు అని అనుకుంటే పోస్ట్ పోన్ చేసుకుంటాను. లేదంటే ఆల్మోస్ట్ నా చేతనైతే ఆ రోజే కంప్లీట్ చేసుకుంటాను. ఇన్కంప్లీట్ అనేది ఎప్పుడు పెట్టుకోను అనమాట. సో నెక్స్ట్ అయితే ఇప్పుడు దోశ అయితే కంప్లీట్ చేశాను నేను. సో పిల్లలకి ఇచ్చేసాను, వాళ్ళు తింటూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా కోసం వేసుకుంటున్నాను దోశ. ఈలోపు పూజ అవన్నీ కంప్లీట్ చేశాను. అది మొత్తం వీడియో అయితే నేను షూట్ చేయలేదు, జస్ట్ లాస్ట్ మాత్రం ఒక క్లిప్ అనేది యాడ్ చేశాను.
అండ్ చూడండి దోశ ప్యాటర్న్ జస్ట్ 2 డేస్ అయిపోయింది, అయినా కానీ బాగుంది. అండ్ మా హస్బెండ్ కోసం మళ్ళీ దోశ అయితే వేస్తున్నాను నేను. సో తను వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుందంట, అందుకోసం అని చెప్పేసి ప్యాటర్న్ మొత్తం అక్కడే పెట్టేశాను. అండ్ ఇక్కడైతే నేను పూజ అయితే కంప్లీట్ చేశాను. ఆ వీడియో తీయలేదని మీకు చెప్పాను కదా. సో అయితే ఇప్పుడైతే నేను స్టార్ట్ అయిపోయాను బయటికి. సో బయటకు వచ్చాను. బయటకు వచ్చి ఏదో సండే కదా, కొంచెం లైట్గా వర్షం అయితే పడిపోతుంది, అంటే చినుకులు పడుతున్నాయి. సో నాకైతే క్లైమేట్ అయితే బాగా అనిపించింది. నాకు ఈ క్లైమేట్ అంటే చాలా ఇష్టం. సో అందుకోసం అని చెప్పేసి బయటకు వచ్చాను. ఎలాగో కొంచెం చిన్న వర్క్ ఉంది, సో అది కూడా కంప్లీట్ చేసుకుందామని చెప్పేసి బయటకు వచ్చాను. అండ్ ఇక్కడ ఈ ప్లాంట్ అయితే చూసారా, సీతాఫలం ఎప్పటి నుంచో చూస్తున్నాను, అవి డెవలప్ కావడం లేదు. కొంచెం సైజ్ ఎక్కువ వచ్చేసరికి ఎవరో పీకేస్తూ ఉన్నారు. సో అందుకే మొత్తం కాయ అయితే కావడం లేదు. అండ్ ఇక్కడికి వచ్చాను గ్రాసరీస్కి. సో అక్కడైతే మామూలుగా ఇంట్లో ఉండే లైటర్ అనేది పాడైపోయిందంట, మాస్టర్ చెప్పాడు. సో దానికోసమని బయటకు వచ్చాను. సో తీసుకుందామని చెప్పేసి ఇంకో షాప్కి అయితే వెతుకుతున్నాను. సో ఇక్కడైతే మొత్తం అన్నీ ఉంటాయి. లాస్ట్ టైం కూడా నేను ఇక్కడ కొంచెం షాపింగ్ అయితే చేశాను. స్టీల్ వచ్చేసి ఒక కేజీ 450 రూపీస్ అంట. సో కొంచెం కాస్ట్ ఎక్కువ. మామూలుగా మనం ఇక్కడ స్టే చేస్తే ఏమన్నా ఇంట్లోకి కొంచెం ఎక్కువగా ఎక్విప్మెంట్ కావాలనుకుంటే మనం చిక్పేట కానీ సిటీ మార్కెట్ కానీ పోతే కొంచెం బెటర్ అనమాట. ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ, కానీ ఇప్పుడు అంత దూరం వెళ్ళలేనని చెప్పేసి ఇక్కడే పర్చేస్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైటర్ అయితే తీసుకున్నాను నేను. సో చిన్నవి తీసుకుందామంటే చిన్నవి పెద్ద గ్యాస్కి చిన్నవి పనికి రావు. సో అందుకోసం అని చెప్పేసి పెద్దదే తీసుకున్నాను. అండ్ ఇప్పుడైతే మళ్ళీ ఇంకా రిటర్న్ అయిపోయాను. సో ఇప్పుడు కూడా చూపిస్తున్నాను చూడండి. మామూలుగా మేముండే ఏరియాలో అయితే కనుక కొంచెం ప్లాంట్స్ అనేవి తక్కువ ఉంటాయి. కొంచెం లోపల సైడ్గా అలా వెళ్తే కనుక ప్లాంట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ వచ్చేసి పీజీస్ హౌసెస్ అలాగే ఉన్నాయి. కొంచెం గార్డెన్ ఏరియా అనేది కొంచెం తక్కువ అనమాట. మామూలుగా మీరు కొంచెం ఎక్కడన్నా కొంచెం లాంగ్ జర్నీ తీసుకుంటే ఇందిరానగర్, జయానగర్ అక్కడ చూసుకుంటే కనుక బాగా ఎక్కువ ఉంటాయి అన్నమాట ప్లాంట్స్. మాకు అక్కడైతే బాగా ఇష్టం. వ్యూ అనేది కూడా చాలా బాగుంటుంది. సో ఆఫ్టర్నూన్ 1:30 అయింది, అయినా కానీ చూడండి క్లైమేట్ ఎలా ఉందో. మొత్తం ఒక్కొక్క చినుకు అయితే పడుతూ ఉంది. బయటికి అయితే అలా చల్లగా వస్తుంది. నాకు ఎలా అనిపించింది అంటే, మామూలుగా మనం ఇంటి దగ్గర ఉంటాం కదా, పొలం దగ్గరికి వెళ్తే కొంచెం ఒక్కొక్క చినుకు అలా వస్తూ ఉంటే చల్లగా గాలి ఫేస్కు తగిలిపోతూ ఉంటుంది కదా, అలా అనిపించింది. అందుకే మీరు కూడా చూస్తారు కదా అని చెప్పేసి ఒక వీడియో తీశాను. అండ్ ఇంటికైతే వచ్చేసాను. సో ఇక్కడ చూడండి మా బాబు క్యారమ్ బోర్డ్ అయితే ఆడుకుంటూ ఉన్నాడు. సో ఇదైతే యాక్చువల్గా పీజీ దగ్గర తెచ్చిన క్యారమ్ బోర్డు. సో ఎప్పుడైనా అప్పుడప్పుడు ఇలా ఆడుకుంటామంటే కిందికి తీసుకొచ్చాను. అండ్ ఇప్పుడైతే పైకి స్టార్ట్ అవుతున్నాను. ఇంకా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మీరు వెయిట్ చేస్తున్న చికెన్ దమ్ బిర్యానీ. సో లిఫ్ట్లో కొంచెం అయితే వీడియో తీశాను. సో చూడండి నా లుక్ అనేది ఇలా ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసి వెజ్ అనమాట. సో వెజ్ కొంచెం ఇలా మసాలాతోనే చేపిస్తాం, ఎందుకంటే వెజ్ దీంతో మసాలా ఏమి ఉండదు కాబట్టి. జస్ట్ కొంచెం దమ్ బిర్యానీ టైప్ చేపిస్తే కొంచెం చప్పగా ఉంది అని అంటారు. సో అందుకని ఇలా మసాలా యాడ్ చేసాము. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే నేనైతే ఫుడ్ 2 డేస్ సండే నేను నాన్ వెజ్ తిన్ను. సో అందుకోసమని చెప్పేసి వెజ్ తింటున్నాను. సో అంతకుముందు కూడా మండే తినేదాన్ని. కాకపోతే ఏంటంటే మా బాబుకి ఒకసారి చికెన్ పాక్స్ వచ్చింది. సో చికెన్ పాక్స్ వచ్చి ఎప్పటికీ తగ్గలేదు. సో తగ్గకపోతే అంటే చికెన్ పాక్స్ పోయింది, కానీ మొత్తం చికెన్ పాక్స్ పోయిన తర్వాత ఇన్ఫెక్షన్ వచ్చింది. లైక్ అంటే ఇన్ఫెక్షన్ వచ్చి మొత్తం వచ్చిందనమాట బాడీ అంతా. అందుకని చెప్పేసి నేను ఇంకా అప్పటి నుంచి మండే తినలేదు. 1 ఇయర్ వరకు తినకూడదని నేను మా హస్బెండ్ అనుకున్నాం పిల్లల కోసం. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే నేను ఇంకా నా ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఆనియన్ అవి కట్ చేసుకొని తినడం ఇష్టం నాకు. అండ్ మధ్యలో కెమెరాని అడ్జస్ట్ చేసి ఇలా వీడియో షూట్ చేయాలంటే చాలా కష్టం. అందుకే నేను లాస్ట్ ఛానల్ ఇప్పటికీ ఎప్పుడూ మానిటైజేషన్ అయిపోయిండేది. కానీ నేను చేసిన మిస్టేక్స్ ఏంటంటే అందులో నేను రాంగ్ వీడియోస్ అనేది పోస్ట్ చేయలేదు. కానీ ఈ ఛానల్ వచ్చేసి డైలీ 1 or 2 వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. సో రాంగ్ వీడియోస్ వల్లే మనకు ఎక్కువగా వాచ్ టైం అనేది యాడ్ అవుతుంది. అండ్ ఇక్కడైతే
మా హెల్పర్ని అయితే చూపిస్తున్నాను. సో మొత్తం సర్వ్ చేస్తున్నాడు. సో ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి కొంచెం ఫాస్ట్గా మూవ్ చేస్తున్నాను. అంటే స్పీడ్ అనేది ఎక్కువ పెట్టానన్నమాట. సో ఇది కోలివింగ్ పీజీ కాబట్టి బాయ్స్ అండ్ గర్ల్స్ బోత్ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి పాపం ఈ అబ్బాయికి మినిమం 12:30కి స్టార్ట్ చేస్తే 3 వరకు అక్కడే కూర్చొని సర్వ్ చేస్తూనే ఉంటాడు. సో నేను క్యామ్ మొత్తం అక్కడ పెట్టేసి నా మిగతా పనులన్నీ చూసుకుంటున్నాను. సో మీకు పీజీ అంటే ఎలా ఏంటి అని ఒక ఐడియా వస్తుంది కదా. చాలామంది అడుగుతున్నారు అక్క ఒక వీడియో అనేసి. సో అందుకోసం అనేది మొత్తం ఇలా పెట్టేశాను. క్యామ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 10-15 మినిట్స్ వదిలేసాను. సో వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఇలా స్పీడ్ అనేది పెట్టేశాను. సో ఇప్పుడైతే నా ఫుడ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, తినేసాను. సో ఆఫ్టర్నూన్ నేను ఇంత హెవీగా లైట్గా తింటాను. సో ఆల్మోస్ట్ నేను మా ఇంట్లో ఉంటే సంగటి చేస్తానన్నమాట. కానీ నేను ఇక్కడికి వచ్చాను అవైలబిలిటీ లేదని చెప్పేసి సో ఇదే తినేసాను. సో ఈ పీజీలో ఉంటే ఇలాగే తినేస్తాను, ఏముంటే అదే. సో అక్కడైతే ఫుల్గా తింటాను. అండ్ ఇప్పుడు చూడండి, మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న దమ్ బిర్యానీ. సో మొత్తం షూట్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి అది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత కిందికి వచ్చేసాను. సో ఫ్లోర్ చెక్ చేస్తున్నాను అనమాట, లైటింగ్స్ అనేవి ఎన్ని ఉన్నాయని చెప్పేసి. మామూలుగా బయట అయితే వర్షం పడుతుంది, కొంచెం క్లౌడ్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి, కొంచెం మబ్బుగా ఉంది. సో అందుకోసం అని చెప్పేసి నేను ఏం చేశానంటే సో ఫ్లోర్కి ఒక లైట్ అనేది వేసి ఉంచాను. కానీ మబ్బుగా ఉంటుంది కదా, మొత్తం క్లోజ్ చేస్తేని. సో నార్మల్ టైంలో అయితే అంత అవసరం ఉండదు. సో ఈ టైంలో అయితే కనుక ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి మొత్తం లైటింగ్స్ అనేది కొంచెం ఒక్కొక్క లైట్ అనేది ఆన్ చేసుకుంటా వెళ్ళాను. సో అది మొత్తం నేను మీకు చూపించలేదు. సో క్యామ్ మొత్తం కొంచెం డిమ్గా అనిపించింది. సో అందుకోసం అనేది కొంచెం క్లీన్ చేశాను. అండ్ ఇక్కడ ఫైనల్గా అయితే కిందికి వచ్చేసాను. ఇంకా లైటింగ్స్ చూడండి, లైటింగ్స్ లేకపోయినా కానీ దీపం పెట్టాను, ఎంత బాగా కనిపిస్తుందో. సో ఇది ఫైనల్గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.